ప్రియులారా, ఈ ప్రపంచంలో మనిషి మేలు కోరుకునేవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది దేవుడు మాత్రమే. చాలామంది మాట్లాడుతూ పిల్లల విషయంలో ఈ ప్రపంచంలో పిల్లల మేలు కోరుకునే వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు అంటుంటారు. నిజమే ఆ మాట. ఎందుకంటే పిల్లల మేలు కోరుకునేది వాళ్ళే. పిల్లల మేలే కోరుకుంటారే తప్ప కీడు కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు. కానీ వాళ్ళకంటే కూడా లేదంటే వాళ్ళ మేలు కూడా కోరుకునేవాడు ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారు అంటే మొదటి స్థానం దేవునిదే. ఎందుకంటే తల్లిదండ్రులకు మనం పిల్లలుగా పుట్టడం కంటే కూడా ముందుగా మనం అంతా ఎవరి పిల్లలు? పరలోకంలో ఉన్న దేవుని పిల్లలు. దేవుడు మనిషి మేలు కోరుకునేవాడు. ఆ మేలులు లేదంటే ఏ మేలు కోరుకుంటున్నాడో ఆ మేలు కోరి వ్రాసిన గ్రంథమే ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలతో ఉన్నటువంటి గ్రంథం. అందుకే వాక్యాన్ని ఏమన్నాడో తెలుసా? మేలైన బోధ అన్నాడు. మేలు లేదంటే హితబోధ అన్నారు. పిల్లరా, ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు ఒక్కసారి మీరు అందరూ కూడా బైబిల్ విప్పి చూడండి. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. ఏమంటే జాగ్రత్తగా వినాలి. మేలైనటువంటి బోధ లేదంటే ఆరోగ్యకరమైన బోధను జనులు సహింపరా అంటే సహించరండి. సంఘానికి వ్రాస్తున్నాడు తిమోతి. ఏమండి, ప్రజలు హితబోధను సహింపరా, సత్యాన్ని స్వీకరించరా, మంచి బోధను అంగీకరించరా అంటే అంగీకరించరు. ఏమండి, హితబోధను సహించరా, ఆరోగ్యకరమైన బోధన అందుచుండే ఫుట్నోట్లు, దానిని సహించరా అంటే సహించరండి. దేవుని దగ్గరకు రండి, మీకు పరలోకం వస్తుంది, పాపం చేయకండి అని అన్నాం అనుకోండి, మనుషుల మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏంటి, పాపం చేయకుండా మనిషి ఎవడు ఉండగలడండి? చూసారా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏంటి, పాపం చేయకుండా ఎవరుంటారండి? అందరూ పాపం చేస్తారండి. పాపం చెయ్యొద్దని బైబిల్ చెబుతుంటే, హితబోధ మంచి బోధ బైబిల్ చేస్తుంటే పాపం చేయకుండా ఎవడుంటాడండి అని మనిషి మాట్లాడుతున్నాడు. అంటే దానిని అంగీకరించడం లేదు. మేలైన బోధన అంగీకరించే మనస్సు లేదు. ఏమండి, ఈ కాలంలో స్వస్థతలు లేవండి, స్వస్థత వరాలు మనుషులకు లేవండి. అవి ఒక కాలం వరకే ఉన్నాయి, ఆగిపోయాయి. 66 పుస్తకాలతో వాక్యం పరిపూర్ణమైపోయింది. ఇప్పుడు వాక్యాన్ని బట్టి మనం విశ్వసించాలి తప్ప శరీరానికి జరిగేటువంటి కార్యాలను బట్టి మనం విశ్వసించకూడదు. మీ ఆత్మలను రక్షించేది వాక్యమే తప్ప, ఏమండి, ఇటువంటి బోధ చేసామనుకోండి, ఆ వాక్యం దగ్గరికి రమ్మని చెప్పామనుకోండి, అదేంటండి, ఒకనాడు బైబిల్లో జరిగాయి కదండి, ఇప్పుడు ఎందుకు జరగవండి? ఏమండి, చూసారు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు? అంటే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెబితే ప్రజలు సహించరంటే సహించరు. పైగా ఇటువంటి బోధన అంగీకరించక దేనిని అంగీకరిస్తారట మనుషులు? సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం. అంటే సత్యము అంటే 66 పుస్తకాలలో ఉన్న దేవుని జ్ఞానం అండి. ఈ 66 పుస్తకాలలో ఉన్న దేవుని జ్ఞానం ఏదైతే ఉందో, ఆ సత్యం ఏదైతే ఉందో, అది వినడానికి మనిషి చెవినీయక కల్పనా కథలున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? కల్పన చెప్పే కథలని కాదు. కల్పనా కథలంటే కల్పించి లేదంటే ఊహించి మనిషి మాట్లాడే మాటలు, కథలు ఏవైతే ఉన్నాయో
ఏమండి వాటికి చెవినిస్తాడటండి. చెవినిచ్చి వాటి వైపు మనిషి తిరుగుతాడట. ఏమండి ఈరోజు సంఘాలు చూడండి ఎలా ఉన్నాయో. దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించి మీ ఆత్మలను రక్షించుకోండి, నిత్య నాశనానికి వెళ్లకుండా కాపాడుకోండి అని చెబితే అలాంటి వాక్యం బోధించే దగ్గర పట్టుమని 10 మంది కూడా ఉండరండి. ఆ సంఘాలలో పట్టుమని 10 మంది కూడా ఉండరు. కొంతమంది చెబుతుంటారండి, ఇక సాక్ష్యాలే సాక్ష్యాలు. ఇదిగో అండి, నేను యేసు ప్రభువుకు రాకముందు బర్రెలు కాసుకునేవాడిని, గేదెలు కాసుకునేవాడిని. ఒకరోజు మా గేదెకి అస్వస్థత కలిగింది. అంటే దానికి ఏదో ఒంట్లో బాగోలేక నలతగా ఉంది. వెంటనే మా ఊర్లో ఉన్న పాస్టర్ గారు వచ్చి దాని మీద చెయ్యేసి బ్రతికించాడు. ఆయన ప్రార్థన చేయగానే మా గేదె బతికింది, మా బర్రె బతికిందని. ఇటువంటి సాక్ష్యాలు సంఘాలలో చెబుతున్నారండి, కల్పన కథలు. ఏంటి చచ్చిపోయిన చావు బ్రతుకుల మధ్యన ఒక బర్రె గురించి బ్రతుకున్న మరొక బర్రె సాక్ష్యం చెబుతుంటుంది సంఘంలో. ఏమంటే ఇదే చెప్పమన్నట్టు ఇవే ఈరోజు సంఘాల్లో. మరికొంతమంది ఉంటారండి, ప్రసంగాలు అన్నీ పెట్ట కథలే, పెట్ట కథలు. వాక్యం ఉండదా? వాక్యం ఉండదు. గద్దించే బోధ ఉండదా? బోధ ఉండదు. ఏమండి ఒక మనిషిని దేవుని దగ్గరకు తీసుకురావడానికి అవసరమైతే ఖచ్చితముగా, ఖండితముగా గద్దించి బుద్ధి చెప్పే బోధ ఈరోజు సంఘాలలో ఉంటుందంటే కొరవడిందండి. అది ఎక్కడ కనబడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే చెబుతున్నాడు తిమోతి గారు. సత్యమును అనుసరించక, సత్యమునకు చెవినీయక, కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అన్నాడు ఆ రోజు. ఈరోజు వచ్చేసిందండి అది. ఈరోజు సంఘాల్లోకి వచ్చేసింది. వాక్యం ఎవరికి అర్థం కావడం లేదండి, తెలుసా? ఎవరికి అవసరం లేదండి. పొద్దుగూకులు చర్చిల్లో వాక్యం వినొస్తారు, ఆదివారం వాక్యం వింటారు. మరలా ఇంటికి వచ్చిన తర్వాత లోకంలో ఉన్నవే లోకాశలు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న ఆచారాలే మనిషి పాటిస్తున్నాడంటే ఈ సత్యం అన్నది విన్న సత్యం చెవిలోకి వెళ్ళిందా? వెళ్ళలేదు. ఆ చెవిలోకి వెళ్ళకపోగా ఏమి వెళ్ళిందో తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా వాళ్ళ చెవుల్లోనికి వెళ్ళిపోయాయి. అవే పాటిస్తున్నారండి ఈరోజు. సంఘాలలో కూడా అవే పాటిస్తున్నారు. కాబట్టి నిన్న చాలామంది స్కూళ్ళు రీఓపెనింగ్ అండి. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. స్కూళ్ళు రీఓపెనింగ్. కాబట్టి నేను తాళ్ళూరులో మన సహోదరుడు మహేష్ ఉంటే స్కూల్ బస్సుకు వస్తుంటాడు తమ్ముడు, సేవకుడు. అక్కడికి వెళ్ళానండి. నేను అక్కడ కూర్చున్నాను, కాసేపు మాట్లాడదామని వెళ్ళాను. చాలా రోజులైంది. సుమారు ఎప్పుడో స్కూల్కి వచ్చినప్పుడు వెళ్ళి మాట్లాడాను. మరలా మధ్యలో ఫోన్లో మాట్లాడుకోవడమే కానీ పర్సనల్గా పెద్ద కలిసింది లేదు. వెళ్ళి కూర్చున్నాను కాసేపు మధ్యాహ్నం వరకు సహోదరుడితో మాట్లాడదామని. మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్ళాలన్నా స్కూల్ మధ్యాహ్నం దాకే అన్నాడు. అదేంటి నాయనా సాయంత్రం వరకు ఉంటుంది కదా అంటే, పిల్లలు ఎవరూ రాలేదు, అంత దూరం నుంచి నేను బస్సు తీసుకొని వస్తే గట్టిగా పిల్లలు 10 మంది ఎక్కారు అన్నాడు. అదేంటి ఎప్పుడు బస్సు ఫుల్ అవుతుంది, పిల్లలకు కూర్చోవడానికి కూడా చోటు సరిగా ఉండదు కదా, 10 మంది ఎక్కడం ఏంటి అని అడిగాను. ఈరోజు అమావాస్య అంటన్నా అన్నాడు. ఏంటంట? అమావాస్యట. అమావాస్యని పిల్లలను స్కూలుకు పంపించలేదు. చూశారు? వీళ్ళలో అన్యజనులే కాదండి, క్రైస్తవులు కూడా ఉన్నారు. పిల్లలను స్కూలుకు పంపించలేదు అంటే వీళ్ళకి ఏమి ఎక్కింది చెప్పండి? సత్యమును అనుసరించే బోధ వాళ్ళ మనసులోకి ఎక్కిందా? కల్పనా కథలు వాళ్ళ మనసులోకి ఎక్కాయా? కల్పనా కథలు వాళ్ళ మనసులలోనికి వెళ్ళాయి. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే ఏమండి మరొక మంచి మాట చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి పిల్లరా. సామెతల గ్రంథం 27వ అధ్యాయము, మా అందరూ తీయాలి బైబిల్. 27వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అన్నాడు. ఏమంటే ఒక మంచి వాక్యము లేదంటే ఒక మంచి బోధ అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? మేలు ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీకు మేలు అనేది ఎప్పుడు జరుగుతుంది? లోపల ప్రేమించడం కాదండి, నిజంగా నీ మేలు కోరుకునేవాడు. నువ్వు సత్యమును అనుసరించక లోకం వైపు తిరుగుతున్నప్పుడు,
దేవుని దగ్గరకు రాకుండా లోకాశల వైపు బ్రతుకుతున్నప్పుడు ఏవండి అటువంటి పరిస్థితుల్లో నీ మేలు కోరుకునేవాడు ఏం చేయాలో తెలుసా? లోపల ప్రేమించడం కాదండి. చాలామంది ఏవండి వాడంటే నాకు చాలా ఇష్టమండి. కానీ నేను ఏదన్నా చెబితే వాడు బాధపడతాడని నేను చెప్పనండి అంటుంటారు. తప్పండి ఆ మాట. లోపల ప్రేమించడం కాదయ్యా. బహిరంగంగా గద్దించండి అన్నాడు. అలా గద్దించడంలోనే మేలుందంటున్నాడు చూడండి. లోపల ప్రేమించడం కాదు. లోపల ప్రేమిస్తే ఏమొస్తుంది? నీ ప్రేమ నీ మనసులోనే ఉంటుంది. వాడు చేసిన తప్పు నుండి ఎవరు మళ్ళిస్తారు చెప్పండి వాడిని? అందుకే ఏమంటున్నాడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అన్నాడండి. మేలు అంటే ఒక మంచి బోధ చెయ్యాలంటే, లేదంటే ఒక మనిషిని మంచి వైపు నడిపించాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? లోపల ప్రేమించడం కాదు, వాక్యాన్ని బట్టి బహిరంగంగా గద్దించాలి. నువ్వు చేసింది తప్పని చెప్పగలగాలి. నువ్వు చేస్తుంది తప్పని చెప్పగలగాలి. దేవుని బోధ కూడా గద్దింపుతోనే ఉంటుందండి. దేవుని బోధ కూడా గద్దింపుతోనే ఉంటుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఎన్నో మాటలు తెలుసు. అయ్యో వేషధారులారా అంటాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పువాడెవడు అని మాట్లాడుతున్నారు భక్తులు. నరక శిక్షను ఎలాగూ తప్పించుకుందురు అంటాడు. గద్దింపండి, ఆ మాటల్లో ఉన్న గద్దింపది. అలాగే 6వ వచనం కూడా చూడండి ఏమంటున్నాడు? మేలును కోరి స్నేహితుడు గాయములు చేస్తాడటండి. ఏమండి, మేలు కోరే స్నేహితుడు ఎవరైనా మీకుంటే, నిజంగా మీ మేలు కోరుకునేవాడు ఎవడైనా ఉంటే గాయం చేస్తాడండి మిమ్మల్ని. అంటే ఒక మంచి మాట మనసుకు గాయం చేస్తుందంటే గాయం చేస్తుందండి. గాయం చేస్తుంది. ఏమండి, బాగా సిగరెట్ తాగుతూ అలవాటు ఉన్న వాడి దగ్గరికి మీరు వెళ్ళి గద్దించండి వాడిని. గట్టిగా నిలదీసి తప్పని చెప్పండి. వాడి మనసు ఎలా ఉంటుందో తెలుసా? గాయం. ఏమండి, గాయపడతాడండి, గాయపడిపోతాడు. తప్పని చెప్పినప్పుడు వాడి మనసు గాయం అనిపిస్తుంది. కానీ అదే మంచిది అంటున్నాడండి దేవుడు. అదే మంచిది అంటున్నాడు. మేలును కోరిన స్నేహితుడు గాయమే చేస్తాడు ఆయన. ఆ గాయం కలిగిందని చెప్పి నువ్వు తప్పు అనుకోకూడదు. వాడిని పగవాడు అనుకోకు. పగవాడు అనుకోవద్దు. నీ మేలు కోరిన వాడే గాయం చేస్తాడు. అప్పుడప్పుడు దైవ సేవకులు కూడా వాక్యం చెప్పేటప్పుడు గద్దిస్తూ ఉంటారండి. వాక్యం చెప్పేటప్పుడు గద్దిస్తూ ఉంటారు. మీరెందుకు సంఘానికి సరిగా రావడం లేదు? సంఘానికి సరిగా రాకపోతే నరకానికి వెళ్ళిపోతారు అంటాడు. ఏమండి, ఏంటి అన్న మమ్మల్ని అంటున్నాడు? నేను పోయిన వారం సంఘానికి రాలేదు కదా, నన్ను గురించి మాట్లాడుతున్నాడా అనుకోకూడదు. అక్కడ నువ్వు సెట్ అయిపోవాలి. అమ్మో, సేవకుడు నా గురించి చెప్తున్నాడు, దేవుడు నా గురించి చెప్పిస్తున్నాడు అంటే సేవకుడు ద్వారా దేవుడు చెప్పిస్తున్న ఈ మాటను నేను గౌరవించాలని నువ్వు సెట్ అయితే అది నీకు మేలునైనా, నీకు మేలు. అలా కాకుండా నీ మనసుకు గాయమైనా సరే అది నీకు మేలు చేస్తుంది. ఆ గాయం నీకు మేలే చేస్తుంది. అంతేగాని నిన్ను బాధ పెట్టదది. మేలును కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు. మరి పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంటండి. ఏమండి, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట. ఏమండి, గాయం చేసేవాడిని స్నేహితుడు అనుకుంటామా? ఆ గాయానికి వెన్నపూస రాసేవాడిని స్నేహితుడు అనుకుంటామా మనం చెప్పండి? సహజంగా మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? గాయం చేసేవాడిని మన స్నేహితులు అనుకోమండి. ఆ గాయానికి వెన్నపూస రాస్తుంటాడు చూసాడు, ఎవడో ఒకడు వెన్నపూస రాస్తుంటాడు దానికి. రే, ఎందుకురా నీకు ఇలా జరిగింది? అసలు నీకు ఇలా జరగకుండా ఉండాల్సింది కాదురా, నేనుంటే నీకు అలా జరగనిచ్చేవాడిని కాదురా. ఏమండి, ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాడిని చూసి అబ్బా నేనంటే వీడికి ఎంత ప్రేమరా అనుకుంటాం. అది కాదండి. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. అంటే మనకు ముద్దులు పెట్టేవాడు ఎవడు? మన పగవాడే. పగవాడే ముద్దులు పెట్టి ఒళ్ళంతా జొల్లు జొల్లు చేస్తుంటాడు మనల్ని. అది చెప్పి, ఈ మాటలు చెప్పి, ఆ మాటలు చెప్పి, ఏమంటే మన భక్తి జీవితాన్ని పాడు చేసేవాడు ఎవడు? ముద్దులు పెట్టేవాడే. వాడిని ఎప్పుడు మేలు అనుకోకండి మీరు. పగవాడు అనుకోండి. నీ మేలు కోరేవాడు నీకు గాయం చేస్తాడండి. వాక్యం చెబుతాడు, ఖండిస్తాడు, గద్దిస్తుంటాడు, తప్పని చెబుతాడు. దేవుని దగ్గరికి రాకపోతే పతనమైపోతావని చెబుతాడు. సంఘానికి మానుకుంటే నరకానికి వెళ్తావని చెబుతాడు. దేవుని కార్యక్రమాలు చేయకపోతే శిక్ష వస్తుందని చెబుతాడు. ఈ మాటలు చెప్పేవాడు మీకు మేలు కోరేవాడండి. మేలు కోరుతున్నవాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటల్లో ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎంత ప్రేమ! ఏమండి, ఒకసారి అండి ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేస్తున్న దినాలలో కనాను దేశానికి దగ్గరగా వచ్చారండి. ఒక సందర్భం చెబుతున్నాను. ఏమండి, ఒక సందర్భం చెబుతున్నాను మీకు, జాగ్రత్తగా వినండి.
ఏమండి, కనాను దేశానికి దగ్గరగా వచ్చారు. మోషే గారు ఆ కనాను దేశాన్ని వేగి చూడడానికి సిద్ధపడుతున్నాడు. అంతే కదండీ! ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా, లేదంటే ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవాలన్నా, ఎలా పడితే అలా వెళ్తే కుదరదండి. ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే మన దగ్గర ఒక 100 మంది సైనికులున్నారు. 2 తుపాకులున్నాయి. 2 నాటు బాంబులున్నాయి. ఇయి సరిపోతాయి ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి. వాడి దగ్గర 1000 మంది సైన్యం ఉంటారు. 1000 తుపాకులుంటాయి. 10,000 నాటు బాంబులుంటాయి. వాడి దగ్గర ఉన్నటువంటి ఆ బలం ముందు నీ దగ్గర ఉన్న 2 నాటు బాంబులు పనిచేస్తాయా? పనిచేయవు. అప్పుడు నువ్వేం చేయాలి? యుద్ధానికి వెళ్ళాలంటే ఆ దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ దేశం యొక్క ఆర్మీ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళ దగ్గర ఎన్ని అణుబాంబులున్నాయి? ఆ దేశ జనాభా ఎంత? ఆ దేశం ఎంత విస్తీర్ణంలో ఉంది? దేనిని కొడితే వాళ్ళ ఆయువు పట్టు తగ్గిపోతుంది? ఇవన్నీ అంచనా వేయాలి. అంచనా వేయాలంటే ఏడ కూర్చొని కుదిరితే కుదరదు. ఆ దేశంలోనికి వెళ్ళాలి. మరి ఆ దేశంలోకి నిన్ను రానివ్వరు. ఏం చేయాలప్పుడు? గూఢాచారులని ఉంటారు కొంతమంది. రా డిపార్ట్మెంట్ అని మన భారతదేశానికి పనిచేస్తుంది. వీళ్ళలో కొంతమంది ఏం చేస్తారంటే పాకిస్తాన్‌లోనికి వెళ్ళిపోతారు. అంటే పేర్లు మార్చుకుంటారు, ఆధార్ కార్డులు మార్చుకుంటారు, పాన్ కార్డులు మార్చుకుంటారు. అన్నీ మార్చుకుంటారండి. అన్నీ మార్చుకొని ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని కూడా తీసుకుంటారు వాళ్ళు. ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని కూడా తీసుకొని ఆ దేశంలోనే ఆ దేశ పౌరులుగానే మెసులుతారు. ఆ దేశంలో తిరుగుతూ ఆ దేశం యొక్క రహస్యాలన్నీ కూడా ఛేదించి భారతదేశానికి అందిస్తారు. దీనిని గూఢాచార వ్యవస్థ అంటారు. ఆ రోజుల్లో మోషే గారు కూడా ఏం చేశాడంటే ఆ దేశాన్ని వేగి చూడాలిప్పుడు. వేగి చూడాలంటే ఏం చేశాడంటే ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి 12 గోత్రాలలో నుండి 12 మందిని సెలెక్ట్ చేశారండి. 12 మందిని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికి ఆ దేశంలో ఎంతోమంది అన్ని జనుల జాతులు పాపం చేస్తూ నివసిస్తున్నారు. దేవుడు చెప్పాడు, మీరు వెళితే వారిని మీ చేతికి అప్పగిస్తాను. వారిని మీ యొద్ద నుండి పారద్రోలుతాను. వారందరిని మీ హస్తగతం చేస్తాను గనుకనైనా ఒక 12 మందిని పంపించన్నాడు. 12 మందిని సెలెక్ట్ చేశాడు, పంపించాడు. వాళ్ళు వెళ్ళారు, తిరిగి వచ్చారు. వాళ్ళు వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఏమండి, ఒక ఇద్దరు మనుషులు ఒక ద్రాక్ష గెలను కూడా మోసుకొని వచ్చారండి. అంటే ఆ దేశం ఎంత సారవంతమైనదో చెప్పారు. వాళ్ళలో కొంతమంది ఏం చేశారో ఒకసారి చూడండి. ఏమండి, వాళ్ళలో కొంతమంది ఏం చేశారో ఒక్కసారి సంఖ్యాకాండం చూడండి ప్రియులారా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మీ అందరికి తెలిసిన సందర్భమే, చదువుంటారు అనుకుంటున్నాను ఎన్నోసార్లు దీన్ని. అయినా సరే ఒక్కసారి ఏమండి మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏమండి 30వ వచనం అండి. 30వ వచనం చదువుతున్నాను. 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి అన్నాడు. ఏమంటే జాగ్రత్తగా వినాలి. 12 మంది వెళ్ళారు. 12 మందిలో ఇద్దరు మాత్రమే ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏమని? జనులందరూ కూడా ఏమండి ఒక 10 మంది కూడా తప్పుడు సమాచారం ఇచ్చారండి. ఏమండి, ఆ దేశంలో ఉన్న జనులు మామూలుగా లేరు, బలవంతులు. వాళ్ళ ఆకారాలు కూడా పెద్దగా ఉన్నాయి. మనం వెళ్ళామంటే మనల్ని చంపేస్తారు. మన స్త్రీలను ఏమండి పట్టుకుంటారు. మన పిల్లల్ని బండలకేసి చంపేస్తారు. ఏమండి పురుషుల్ని కత్తివాత చంపేస్తారు. ఇలా భయపెట్టారు. ఇలా ఎప్పుడైతే భయపెట్టారో అప్పటి వరకు ఫరో క్రింద ఉన్నారు కదండి వీళ్ళందరూ కూడా. ఫరో కింద 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు కదా. ఆ బానిసత్వంలో బానిసలుగా బ్రతికిన గుండెల్లో ధైర్యాన్ని పోగొట్టుకుని అప్పటికీ పిరికివారిగా ఉన్నారు వాళ్ళు. ఏమండి, ఇల్లంతా ఫరో సైన్యాల కింద నలిగిపోయారు, గుండెల్లో ధైర్యాన్ని కోల్పోయారు, బానిసలుగా బ్రతికారు. అప్పుడు ఏమండి, కనానులో ఉన్న 7 జాతులు వారిని చూసి భయపడుతున్నారండి. వీళ్ళు ఎప్పుడైతే తప్పుడు సమాచారం చెప్పారో ఆ సమాచారం విని వీళ్ళు భయపడుతున్నారు. అలా ఎప్పుడైతే భయపడుతున్నారో కాలేబు అందరినీ నిమ్మలపరిచాడండి. అందరినీ నిమ్మలపరిచాడు. నిమ్మలపరిచి ఏమంటున్నాడో తెలుసా?
మనం నిశ్చయముగా వెళ్తాం ఆ దేశంలోనికి. దాన్ని స్వాధీనపరుచుకుంటాం. దానిని జయించుటకు మన శక్తి సరిపోతుంది అన్నాడండి. మీరేం భయపడొద్దు నాయనా, ఇదిగో మేము కూడా వెళ్ళాం కదా ఆ దేశంలోనికి, మేము చూసి వచ్చాం. ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకోవడానికి, ఆ దేశాన్ని మనం జయించడానికి, ఆ దేశాన్ని మనం హస్తగతం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న శక్తి సరిపోతుంది. ఇంక మనకు వేరే శక్తి అవసరం లేదు, వేరే బలం అవసరం లేదు. దయచేసి నా మాట వినండి. నిమ్మలపరుస్తున్నాడంట చూడండి, భయపడుతున్న వాళ్ళని నిమ్మలపరుస్తున్నాడు. సరిపోతుంది నాయన, మనకి బలం సరిపోతుంది, శక్తి సరిపోతుంది. దయచేసి మీరు ఎవరు భయపడకండి అని చెబితే తర్వాత వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, అక్కడ మాకు అక్కడ దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీలో సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూసితిమి. మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఏమని మాట్లాడుతున్నారండి? ఏమంటున్నారు? మనం వెళ్ళలేము. కాలేబు నిమ్మలపరుస్తున్నాడండి. మీరేం భయపడకండి నాయన, మనం ఆ దేశానికి వెళ్ళిపోతాం, ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు, దేవుడు ఆ దేశాన్ని మనకు హస్తగతం చేస్తాడని కాలేబు మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యయ్యో లేదు, కాలేబు తప్పు చెబుతున్నాడు, మేము వెళ్ళాం కదా, ఆ దేశాన్ని మేము చూసాం కదా, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ బలవంతులు, నెఫీలీలు ఉన్నారు, ఉన్నత దేవులు ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల వల్లే కనపడ్డాం. వాళ్ళ దృష్టికే కాదు, మా దృష్టికి కూడా మేము వాళ్ళ దృష్టికి మిడతలాగే కనబడుతున్నాం. ఆ దేశానికి వెళ్ళామంటే వాళ్ళు మనల్ని భక్షించేస్తారు, తినేస్తారు, చంపేస్తారని ఏవేవో మాటలు చెబుతున్నారండి. ఏవేవో మాటలు చెబుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? మనం దయచేసి మన దేశం వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ దేశం వెళ్ళిపోతే మన భార్యలను తీసుకుని వెళ్ళిపోతారు, మన పిల్లలను చంపేస్తారు, మనల్ని కత్తివాత హతం చేస్తారు కదా అని 10 మంది అబద్ధం చెప్పారండి. 10 మంది అబద్ధం చెప్పారు, 2 మాత్రమే నిజం చెప్పారు. 10 మంది చెప్పిన మాట నిజం అనుకున్నారు, 2 చెప్పిన మాట నిజమైన అబద్ధం అనుకున్నారండి. 6 లక్షల మంది ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసా రోజు? ఒక అబద్ధపు మాట విని మేలు కోరి చెప్పిన మాట వాళ్ళ మనసుకు ఎక్కలేదండి. కల్పన కథలు చెప్పారు 10 మంది, లేనిపోని మాటలు చెప్పారు 10 మంది. ఆ 10 మంది మాటలు వీళ్ళ మనసుల్లోనికి ఎక్కాయి. ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఇక దేవుడొద్దు, ఈ మోషే వద్దు, మనమంతా తిరిగి వెళ్ళిపోవాలి. ఎక్కడికండి? తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోదాం. ఐగుప్తుకు వెళ్ళిపోవాలి. ఎలా వెళ్తారు? వచ్చేటప్పుడు అంటే మోషే గారు ఉన్నారు, ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటే పాయలు చేసేటు. ఇంకొక 40 సంవత్సరాలు మీరు వెళ్తారా? అసలు బ్రతుకుతారా? ఐగుప్తు దేశం వెళ్తారా? అంటే వీళ్ళ మనస్సులో ఎలాంటి నిర్ణయానికి వచ్చారో తెలుసా? అసలు వీళ్ళు ఎంత బలంగా దేవుణ్ణి నమ్మాలి? ఒకనాడు ఐగుప్తు దేశంలో బానిసత్వంతో కఠినమైన బాధ అనుభవిస్తున్న మమ్మల్ని మోషే అనే ఒక మహానాయకుడిని పంపించాడు దేవుడు పంపించి 10 సూచక క్రియలు జరిగించాడు. కఠినమైన ఫరో మనసు కూడా కరిగి మమ్మల్ని విడిచిపెట్టేలా చేశాడు. దానంతటికి కారణం దేవుడు, ఈ మోషేనే కదా. ఇదిగో ఫరో సైన్యం మమ్మల్ని తరుముతున్నప్పుడు మా కళ్ళ ముందు ఎర్ర సముద్రం ఉంది. దిక్కులేని స్థితిలో మేము బిక్కుమంటున్న వేళ విశ్వాసంతో ఆ సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద మమ్మల్ని నడిపించిన వాడెవరు? ఈ మోషే కదా. ఆ సముద్రాన్ని చీల్చిన వాడు దేవుడు కదా. ఆ దేవుడు ఉండగా, ఇటువంటి గొప్ప మహానాయకుడు ఉండగా మాకు వచ్చిన బాధ ఏంటన్న ఆలోచన లేదు చూడండి వాళ్ళకి. మీరు ఆ దేశం వెళ్ళి ఆ దేశంలో ఉన్న పరిస్థితులు చూసి భయపడితే అదొక లెక్కండి. ఇంతవరకు ఆ దేశమే వెళ్ళలేదు. పోనీ 12 మంది ఒకే మాట చెబితే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అందులో కొంతమంది వాస్తవం చెప్పారు కదా, మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఆ దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడని చెప్పారు కదా. కానీ ఆ మాటలు ఎక్కడం లేదండి. ప్రాణభయం పట్టుకుంది చూడండి వాళ్ళకి.
ఎందుకైనా మంచిది మనము మన పిల్లలు మన భార్యలు క్షేమంగా ఉండాలంటే వెనక్కి వెళ్ళిపోవాలన్న ఏమండి వీళ్ళ ఆలోచనకి మీరు వెళ్ళండి ఆ దేశాన్ని మీకు ఇస్తానన్న దేవుని మాటకి ఎంత తేడా ఉందో చూడండి. ఏ మాటను విన్నారండి? మీరు వెళితే నిశ్చయముగా ఆ దేశాన్ని మీకు ఇస్తానన్న దేవుడు మాట విన్నారా? ఆ దేశం వెళితే మనం చచ్చిపోతామని 10 మంది చెప్పిన అబద్ధాన్ని విన్నారా? ఏ మాట విన్నారు? దేవుని మాట మేలైనదండి. దేవుని మాట మనిషికి మేలు చేసేది. ఆ మేలు చేసిన మాట ఎవడి హృదయానికి ఎక్కలేదు ఆ రోజు. ఎవడి హృదయానికి ఎక్కలేదండి ఆ రోజు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క అబద్ధం మనం వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం. ముందుకు వెళితే కత్తి పడితే మనల్ని చంపేస్తారు. మేలు కోరి దేవుడు చెప్పిన మాటను ప్రక్కన పెట్టారండి. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మోషేని ఆరోనుని దేవుణ్ణి పక్కన పెట్టేశారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. మరొక నాయకుడిని ఎన్నుకొని అందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలి. అంటే జనులకు మేలు కోరే మాటలు పడవా? జనులకు మేలు కోరే మాటలు పడవంటే పడవండి. అందుకు వారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉందో ఆ పక్క అధ్యాయానికి వచ్చేయండి. 14వ అధ్యాయం మొదటి వచనానికి రండి. 14వ అధ్యాయము మొదటి వచనానికి ఒక్కసారి రండి ప్రియులారా. మొదటి వచనం 14వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి అన్నాడు. చూడండి ఎలా ఉంటుందండి. ఏమండి 6 లక్షల మంది కాల్బలం. ఇక మిగిలిన పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఏమండి వీళ్ళ లెక్కే లేదు. ఇంకా కొన్ని లక్షల మంది ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఉన్నారండి అక్కడ. ఆ ఇశ్రాయేలీల సర్వ సమాజం అంతా కూడా ఏం చేసిందో తెలుసా? ఎలుగెత్తి కేకలు వేసిందంటండి. ఎలుగెత్తి కేకలు వేసి ఆ రాత్రి అంతా కూడా ఏడుస్తున్నారంట. ఏమండి ఎలా ఉంటుందండి? ఎవరు దేవుని మాట వినలేదు. మోషే అహరోనులకు ఎదురు తిరిగారు. దేవుడు వద్దనుకుంటున్నారు. వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వెలుగెత్తి ఏడుస్తున్నారండి. ఏమండి వాళ్ళ ఏడుపులు చూసిన మోషే గారు ఏమైపోవాలి చెప్పండి? వాళ్ళ ఏడుపులు చూసిన అహరోను గారు ఏమైపోవాలి? వాళ్ళ ఏడుపులు చూస్తున్న దేవుని మనసు ఏమైపోవాలి? ఏమండి ఎందుకండి ఏడవడం ఎందుకు? ఏమండి ఒక మాట మీరు ఆలోచించండి. ఒక కుటుంబంలో ఏమండి సహజంగా ఎవరైనా ఒక మనిషి చచ్చిపోతే ఏమంటే అక్కడికి అందరూ వచ్చేస్తారు. గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఆ కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నారు అనుకోండి. ఏమండి మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? నీరైపోద్దండి. అయ్యో ఏంటి ఇంతమంది ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపులు నిజంగా మన హృదయాన్ని కదిలించేస్తాయండి. అలాంటిది ఒక రాత్రిపూట కొన్ని లక్షల మంది ఏడుస్తుంటే ఏమండి ఎలా ఉంటుందండి? ఆ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది చెప్పండి? ఒక 10 మంది ఏడుస్తుంటేనే, ఒకే చోట ఒకే ఇంట్లో 10 మంది ఏడుస్తుంటేనే మన మనసు ఎలానో ఉంటుంది. అలాంటిది ఐగుప్తు దేశానికి వెళ్తున్న ఇశ్రాయేలీలు ఏమండి అక్కడ కొన్ని లక్షల మంది ఏడుస్తున్నారంటే ఏమండి ఆ ఏడుపు కారణం ఏంటి? ఎందుకయ్యా ఏడుస్తున్నారు? ఎవరేం చెప్పారు మిమ్మల్ని? దేవుడు మీ వెనకున్నాడు కదా. ఎన్ని సంవత్సరాలు మీ బట్టలు మాయలేదు కదా, మీ చెమట రాలేదు కదా, మీ చెప్పులు అరగలేదు కదా, ఆకలి లేదు, వండిన బాధ లేదు. పగల మేఘస్తంభాన్ని పెట్టాడు ఎండ పడకుండా, రాత్రి జంతువులేవి రాకుండా అగ్నిస్తంభాన్ని పెట్టాడు కదా. మీరు మాంసం అంటే మాంసాన్ని పంపించాడు. రుచికరమైన భోజనం అంటే దేవదూతలు తినే మన్నాను పంపించాడే. అటువంటి దేవుని మీద అపనమ్మకం, ఒక తప్పుడు మాట విని, ఒక చెడు మాట విని దేవుడు మేలు కోరి చెప్పిన మాట చెవికి ఎక్కలేదండి ఆ రోజు. ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. ఏమన్నా ఎంతమంది ఏడుస్తుంటే ఎలా ఉంటుందండి? ఎంతమంది ఏడుస్తుంటే ఎలా ఉంటుంది అని దేవుని మీద ఎలాంటి నిందలేస్తున్నారో చూడండి. 3వ వచనంలో దేవుని మీద ఎలాంటి నిందలేస్తున్నారో చూడండి ప్రియులారా. 3వ వచనం. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్ముని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను. నిందలు ఎవరి మీద వేస్తున్నారో చూడండి. దేవుని మీద వేసేసారండి. ఐగుప్తు దేశంలో చచ్చిపోయినా బాగుండేది. ఇది అరణ్య ప్రయాణంలో ఎక్కడన్నా చచ్చిపోయినా బాగుండేది. ఇక్కడ చంపడానికి ఎవరు తీసుకొచ్చారంట వీళ్ళని? దేవుడు తీసుకొచ్చాడా?
దేవుడు ఎప్పుడైనా చెప్పాడండి వాళ్ళతోటి ఆ మాట? పాలు తేనెలు ప్రవహించే దేశం ఒకటి ఉందనైనా, సారవంతమైన దేశం ఉంది. మీ పితరుడైన అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి ఇదిగో 4వ తరంలో మిమ్మల్ని విడిపిస్తానని మీ పితరుడైన అబ్రహాముకి మాట ఇచ్చాను. ఆ మాటను బట్టి అతనిని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మీరు మంచి వాళ్ళు కాకపోయినా మిమ్మల్ని ఆ దేశానికి తీసుకుని వెళ్తున్నాడే. ఆ దేవుని మీద నిందల, ఆ దేవుని మీద మాటల. అవునండి, మాటలు అంటున్నారండి ఆయన విని. ఏమంటున్నారు? మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా? మేలు కాదా? ఏదంటండి వాళ్ళకి మేలు? దేవుడు ఇస్తానన్న కనాను దేశానికి వెళ్ళడం మేలు కాదట. దేవుడు ఇస్తానన్న, స్వాధీనపరుస్తానన్న ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళడం వాళ్ళకి మేలు కాదంటండి. ఏది మేలు అంటున్నారో తెలుసా? ఐగుప్తుకు వెళ్ళడమే మాకు మేలు. ఎందుకు? అదేమన్నా పుట్టిల్లా? ఏమన్నా అదేమన్నా పుట్టినిల్లండి వాళ్ళకి? కఠినమైన బాధ పెడుతున్నాడండి ఫరో. కఠినమైన బాధ. ఆ బాధ చూడలేక కదా దేవునికి మొరపెట్టుకున్నారు మీరు. ఆ బాధ చూడలేకే కదా దేవుడు నాయకుడిని పుట్టించాడు. ఆ బాధ చూడలేకే కదా మీరు కూడా బయలుదేరి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేశంలోనికి వెళ్ళడానికి వేగులు వారిని పంపించి చూసి రమ్మంటే ఎవరో కొంతమంది చెప్పిన తప్పుడు మాటలు విని మీరు వాళ్ళ మాటలను బట్టి సర్వ సమాజం అంతా దేవుని మీద తిరగబడుతున్నారు, మోషే మీద తిరగబడుతున్నారు. ఏమండి, ఏం చేయాలి చెప్పండి వీళ్ళని? ఏం చేయాలి చెప్పండి? తర్వాత చూడండి ఏమంటున్నారు. ఏమండి, 4వ వచ్చిన వారు ఏమండి, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో చెప్పుకున్నారు. ఏమండి, ఐగుప్తులో వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏమండి, ఐగుప్తు దేశంలో వీళ్ళ పరిస్థితి ఏంటంటే, వీళ్ళ పరిస్థితి ఏమైనా బాగుందా? పోని ఉద్యోగాలు చేసుకుంటున్నారా? వ్యాపారాలు ఏమైనా చేసుకుంటున్నారా? చక్కగా ఏమైనా బ్రతుకుతున్నారండి వీళ్ళు? వీళ్ళు ఏమైనా బ్రతుకుతున్నారా? లేదే. అంటే బానిసత్వం కదండి, కఠినమైన బానిసత్వం కదండి వాళ్ళది. అటువంటి బానిసత్వంలో పడి ఏమండి ఆ దేశానికి మరలా వెళ్ళాలనుకుంటున్నారంటే వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? అంటే దేవుడు చెప్పిన మాట మనిషికి రుచించదా అంటే రుచించదండి. మంచి మాట మనిషి హృదయానికి ఎక్కదా అంటే ఎక్కదండి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేలు చేసే దేవుని మాట మనిషి అంగీకరించడు. ఏమంటే ఆదాము హవ్వలు చూడండి, ఈ పండు తినమని మీరు నిశ్చయముగా చస్తారన్నాడు. ఏమంటే చెప్పాడు, చెప్పిన మాట విన్నారా వాళ్ళు? దేవుని మాట ఆ రోజు ఆదాము హవ్వలకు నచ్చిందా అండి? మేలైన మాట ఆదాము హవ్వలకు నచ్చిందా? అపవాది చెప్పిన అబద్ధం నచ్చిందా? దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళండి నాయనా, నేను కనాను దేశాన్ని మీకు ఇస్తానన్న దేవుని మాటను ప్రక్కన పెట్టి ఏమండి ఐగుప్తు దేశానికి ప్రయాణం అవుతున్నారంటే ఏమండి ఆ నిర్ణయాన్ని మాన్పించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసా? రోజు మోషే కానీ, అహరోను కానీ, ఏమండి ఈ కాలేబు కానీ, యెహోషువ గారు కానీ ఎంత కష్టపడ్డారో తెలుసా అండి? ఏమండి 5వ వచనాన్ని ఒకసారి చూడండి. 5వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. ముగించేస్తాను ఒక 5 నిమిషాలు. మోషే, అహరోనులు, ఇశ్రాయేలీల సర్వ సమాజము ఎదుట సాగిలపడ్డారంటండి. ఏమండి తప్పు ఎవరు చేశారు చెప్పండి? తప్పు చేసింది 10 మంది అండి. లేనిపోని మాటలు చెప్పి ఒక తప్పుడు బోధను వాళ్ళ మధ్య ప్రకటించింది 10 మంది. వాళ్ళు బాగానే ఉన్నారండి. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళ మాటలు విన్న సర్వ సమాజం కూడా బాగానే ఉందండి. ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చేసారు. ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకున్నారు. రాత్రి అంతా ఏడ్చారు. ఏమండి ఇప్పుడు వీళ్ళను ఒప్పించడానికి మోషే గారు చేస్తున్న పని ఏంటో తెలుసా? సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డాడంటండి. ఏంటండి, ఒక గొప్ప దైవజనుడండి. 10 మంది సంఘంలో ఉంటేనే ఆ 10 మందితోటి తలపోటండి ఈరోజు సేవకులకి. 10 మంది 10 రకాల మనస్తత్వాలు ఉండవు. ఒక్కొక్కడిదే ఒక్కొక్క రకమైన మనస్తత్వం. ఒకడు దేవుని పని చేద్దామంటాడు, మరొకడు ఇప్పుడు ఎందుకు అంటాడు. ఏమండి పలానా చోటకు వెళ్దామంటాడు, ఇంక లేదు ఇంకో చోటకు వెళ్దామంటాడు. ఇదిగో ఇలా చేద్దామంటాడు ఒకడు, మరొకడు మరోలా చేద్దామంటాడు. వీళ్ళ మనస్సులను స్థిరపరచలేక సేవకులకు హార్ట్ అటాకులు వస్తున్నాయి తెలుసు. ఈ మధ్య సేవకులకు గుండెపోట్లు వస్తున్నాయండి సంఘాలతో పడుతున్న బాధల వల్ల. ఇది 10 మంది ఉన్న సంఘంలోనే. అవును, అలాంటిది కొన్ని లక్షల మందిని నడిపించిన గొప్ప దైవజనుడండి, నాయకుడండి, దేవుని చేత దైవజనుడని పిలిపించుకున్నవాడండి, సాత్వికుడని పిలిపించుకున్నవాడండి, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అనిపించుకున్నవాడండి.
40 సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి, ఐగుప్తు సింహాసనాన్ని వదులుకొని, ఐగుప్తు ధనాన్ని వదులుకొని వీళ్ళ కోసం నడిచిన వాడండి. అటువంటి వీళ్ళు అవిధేయులై దేవుని మాటకు తిరగబడి అందరి మాటను అందరూ కలిసి ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చి ఐగుప్తు దేశానికి తిరిగి వెళుతున్న వేళ మోషే సాగిలపడ్డాడండి. ఎందుకో తెలుసా? వీళ్ళేదో ఉత్తములని కాదు, తిరిగి ఐగుప్తు దేశానికి వెళితే వీళ్ళను నడిపించిన దేవుడు వీళ్ళకిస్తానన్న దేశాన్ని ఇవ్వక వీళ్ళని మరలా తిరిగి ఐగుప్తు దేశానికి పంపించాడని దేవుణ్ణి ఎక్కడనుకుంటారోనని చెప్పి ఆయన కోసం వాళ్ళ ఎదుట సాగిలపడ్డాడండి. ఆయన కోసం వాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. సాగిలపడి ఏమంటున్నారో చూడండి. సాగిలపడ్డారంటండి. ఏంటండి ఆయన తగ్గింపు చూడండి, ఎంత తగ్గించుకున్నాడు. నమస్కారం పెట్టడం వేరు, మోకరించడం వేరు, సాగిలపడడం వేరండి. సాగిలపడాలంటే నీ దేహం అంతా నేలకు అనుకోవాలి, 2 చేతులు వాళ్ళ పాదాల దగ్గర పెట్టాలి. వాళ్ళ పాదాల దగ్గర పెట్టి సాగిలపడితే యెహోషువ కాలేబు ఏమంటున్నారో చూడండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మంచి దేశం అంటున్నారండి. మంచి దేశం. ఒక నిజాన్ని ఒప్పించడానికి ఎంత కష్టపడవలసి వస్తుంది ఏంటండి? ఒక నిజాన్ని ఒప్పించడానికి లేని మాటలు కాదు కదండి. కాలేబు కానివ్వండి, యెహోషువ కానివ్వండి, లేని మాటలేం చెప్పలేదు కదా. ఒక మేలైన మాటే కదండి, దేవుడు చెప్పిన మాటే కదండి. ఆ దేశం బాగుంటుంది ఆయన, మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పాడు. వీళ్ళు కూడా చదివే చెబుతున్నారు, ఆ దేశం బాగానే ఉంది, మనం వెళ్దామని చెప్పారు. విన్నారా? బట్టలు చించుకుంటున్నారండి. చెప్పిన 10 మంది వాళ్ళు బాగానే ఉన్నారండి. పక్కన తప్పుడు సమాచారం ఇచ్చిన 10 మంది బాగానే ఉన్నారు. నిజం చెప్పిన వీళ్ళిద్దరు బట్టలు చించుకుంటున్నారు. ఏంటండి పరిస్థితి చూడండి ఎలా మారిపోయిందో. ప్రియమైన దేవుని పిల్లలంటే ఒక నిజాన్ని, ఒక మేలు చేసే మాటను ప్రజలు ఒప్పుకోరా అంటే ఒప్పుకోరండి, సహించరు. కానీ ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మేలు కోరే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. మేలు కోరేవాడి నిజమైన స్నేహితుడు అండి. నిజంగా మన మేలు కోరుకునే స్నేహితుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడేనండి, ఇంకెవరు లేరు. ఖండితంగా వాస్తవాలు చెప్పాడు. కానీ ప్రారంభం నుండి మనిషి దేవుని మాటను సహించడం లేదండి. యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చిన పరిస్థితులు ఏం మారలేదు. మోషే గారి కాలంలో ఎలా ఉంది అలానే అపోస్తుల కాలంలో కూడా అలానే ఉందండి. ఎందుకంటే అపోస్తులు చెప్పిన బోధన కూడా ఎవరు అంగీకరించడం లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన బోధన కూడా ఎవరు అంగీకరించడం లేదు. ఆ రోజు ఎంతోమంది వ్యతిరేకమండి ఆయన బోధకి, ఎంతోమంది చంపాలని తిరుగుబాటు అండి ఆయన్ని. ఎన్నో పరిస్థితులండి ఆయనకి, ఎన్నో పరిస్థితులు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మేలు చేసే మాట ప్రజలు నమ్మరంటే నమ్మరండి. ఈ కాలంలో స్వస్థతలు లేవునైనా అంటే నమ్ముతారా? నమ్మరు. స్వస్థత సభలు అనగానే లక్షల మంది బయలుదేరతారండి. స్వస్థత సభలంటే చాలు లక్షల మంది బయలుదేరతారు. మరి వెళ్ళిన ప్రతి ఒక్కడు అదే రోగంతో ఇంటికి వస్తాడండి. మరలా కాళ్ళు లేనివాడు వెళ్తాడు, చేతులు లేనివాడు వెళ్తాడు, చూపు లేనివాడు వెళ్తాడు. ఆరోగ్యం బాగోలేనివాడు వెళ్తాడు. సభలైపోయాక ఎలా రావాలి? చెయ్యి లేనివాడు స్వస్థత సభలకు వెళ్ళాడు. స్వస్థత సభలైపోయి తిరిగి వచ్చేటప్పుడు చెయ్యి లేనివాడు ఎలా రావాలి? 2 చేతులు కలిగి రావాలి కదా, చెయ్యి కలిగి రావాలి కదా. అనారోగ్యంతో బాధపడుతున్నాడు, క్యాన్సర్తో బాధపడుతున్నవాడు స్వస్థత సభలకు వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేటప్పుడు ఎలా రావాలి? వాడి దేహంలో ఉన్న క్యాన్సర్ నయమైపోవాలి కదా. ఇలా వస్తున్నారా? ఏ రోగంతో అయితే సభలకు హాజరవుతున్నారో అదే రోగాలతో తిరిగి వస్తుంటారు వీళ్ళకి. స్వస్థత జరగలేదేమి? ఆ మాట ఈరోజు మనం చెప్పామనుకోండి, మనకల్లి ఉరిమి చూస్తుంటారు. ఇక ఏం తెలుసురా నీకు బైబిల్ అన్నట్టుగా. స్వస్థతలు లేవని చెబితే నమ్ముతున్నారు ఈరోజు. చనిపోయిన మనుషులు దెయ్యాలుగా మారంటే నమ్ముతున్నారా? చనిపోయిన మనిషి ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోవాలి, భూమి మీద వానికి చోటు లేదని బైబిల్లో చెప్పిన దేవుడు చెప్పిన మాటను చూపించి చెప్పినా నమ్ముతున్నారంటే నమ్మడం లేదండి. చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా ఎందుకు రారండి? వాడు ఇక్కడెక్కడే తిరుగుతుంటాడండి అని ఎవడో లోకంలో చెప్పాడు. వాడి మాటలు తీసుకొని వచ్చి వీడు నమ్ముతాడు. దేవుడు చెప్పిన మాటలు ఎవరండి నమ్ముతున్నారు? మేలైన బోధ ఎవడండి అంగీకరిస్తున్నాడు? ప్రియమైన దేవుని పిల్లలు అంగీకరించడం లేదు. ప్రభువు నమ్ముకుంటే క్రైస్తవుడైనందుకు హింస అనుభవించాలన్నాడండి దేవుడు.
క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి శ్రమలు అనుభవించాలంటే ఈరోజు బోధలు ఎలా ఉన్నాయో తెలుసా? ఉత్తదేనమ్మా మాటలన్నీ మీరు నమ్మకండి. ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలు పోతాయి. ప్రభువుని నమ్ముకోండి, మీకు సమస్యలు పోతాయి. మీకు ఉద్యోగాలు లేవా? ప్రభు దగ్గరికి రండి. పిల్లలు లేరా? ప్రభు దగ్గరికి రండి. రోగాలు తగ్గాలంటే ప్రభు దగ్గరికి రండి. ప్రభువు దగ్గరకు వచ్చామంటే నీకు కష్టాలు వస్తాయి, మర్చిపోకండి. బైబిల్ చెప్పిన సారం అది. ప్రభువుని నమ్ముకుంటే మీకు ఇబ్బందులు కలుగుతాయి, బైబిల్ చెప్పిన సారం అది. ఏమంటే ప్రభువుని నమ్ముకుంటే మీకు ఎన్నో కష్టాలు శ్రమల్లోనికి వెళ్ళిపోతారు. బైబిల్ చెప్పిన సత్యం అది. ఎంతోమంది భక్తుల జీవితాలలో జరిగిన వాస్తవాలు అవి. కానీ ఈరోజు ఈ బోధ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఆరోగ్యకరమైన బోధ, మేలు చేసిన వాడు గాయం చేస్తాడు, ఈ బోధ చేయాలి. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట. ఏం పర్వాలేదు ప్రభు దగ్గరికి రండి, మీ కష్టాలు పోతాయి అనగానే మనకు ఎలా ఉంటుంది? కష్టాలు అనుభవిస్తున్న మనకు ఆ మాట ఎలా ఉంటుంది చెప్పండి? వాడేంట్రా ప్రభు దగ్గరికి వెళ్తే కష్టాలు అంటాడు. ఈయన కూడా పాస్టరే కదా, ఈయనేంటి ప్రభు దగ్గరికి వస్తే మీకు బాధలు పోతాయి అంటున్నాడు. అంటే వాడు ఏదో తప్పు చెబుతున్నాడు. ప్రభు దగ్గరికి పోతే కష్టాలు ఎందుకు వస్తాయి? నిజంగా దేవుడి దగ్గరికి పోతే మన కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టాలు తీరాలి కదా. ఇటువంటి లాజిక్లు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఏమండి, ప్రభువు దగ్గరికి వెళితే మీ కష్టాలు తీరుతాయి ఎప్పుడో తెలుసా? ఈ భూమి మీద ప్రాణం పోయిన తర్వాత. ఈ భూమి మీద ప్రాణం పోయిన తర్వాత ఇక కష్టమే లేని ఒక మంచి లోకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, చివరి మాట ఒక్కసారి చూసుకొని ముగించుకుందాం. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక చివరి మాట ముగించేస్తానండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ఇందాక చదువుకున్న మాటే, 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి ప్రియులారా. 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును అన్నాడండి. ఏమండి, జనులు హితబోధన సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారంటండి. అంటే ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళు? అనుకూలమైన బోధ, అంటే వాళ్ళకు అనుకూలమైన బోధ చేసేటువంటి బోధకులను వీళ్ళే తయారు చేసుకుంటున్నారట, వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారట. అంటే పలానా బోధకుడి దగ్గరికి వెళ్తే బాగా చదువుతాడండి వాక్యం. ఏమంటే భలే చదువుతాడండి ఆయన, భలే నవ్విస్తాడండి ఆయన, ఏమంటే భలే సంగతులు చెబుతాడండి ఆయన. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట. ఇదిగో పలానా సేవకుడికి వెళ్తే భలే ఉంటుందండి, మంచి ఏసీ పెట్టించాడండి చర్చిలో, కూర్చోడానికి భలే ఉంటుందండి, అక్కడ కూలింగ్ నీళ్ళు ఉంటాయండి. నేను వాక్యం కూడా భలే చెబుతాడండి, మధ్యలో భలే నవ్విస్తుంటాడండి. ఏమండి, వాక్యము చెబితే ఎలా ఉండాలో తెలుసా? సేవకుడు వాక్యం చెబితే ఏమండి, నీ మనస్సు గద్దింపుకు లోబడాలి. దేవుని వాక్యం నీ మనసులో గద్దింపుకు లోబడాలి. దేవుని వాక్యం పట్ల నీకు ప్రేమ కలగాలి. దేవుడంటే భయం కలగాలి. దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన రావాలి. ఈ 4 పుట్టాలండి మనిషి మనసులో వాక్యం చెబితే. ఈ ఆలోచనలు 4 రావాలి. అలా కాకుండా ఎంటర్టైన్మెంట్ కోసం వాక్యం కాదండి. ఎంటర్టైన్మెంట్ కోసం వాక్యం కాదు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈరోజు సమాజంలో తప్పుడు బోధలు వచ్చాయంటే తప్పుడు బోధలు వచ్చాయంటే ఆ తప్పు బోధకులది కాదండి, విశ్వాసులది. వీళ్ళు కూడా ఎలా ఉన్నారో తెలుసా? ఏమన్నా అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటే దురద చెవులు గలవారు అన్నాడు చూడండి. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అన్నాడు. అంటే దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలు అన్నాడు చూడండి. స్వకీయ దురాశలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, దురద పుట్టిందనుకోండి, దురద పుట్టిన కాడ ఏం చేయాలి? సహజంగా ఏమంటే ఒక దురద వచ్చింది శరీరం మీద, దురద కలిగినప్పుడు ఏం చేయాలి? ఆ దురద కలిగిన కాడ మందు రాయాలి. ఏమంటే మందు పూయాలండి. దురద పుట్టిన కాడ మందు పూసామనుకోండి, మందు ఏం చేస్తుంది? ఏమంటే మందు ఏం చేస్తుందండి? మంట పుట్టిస్తుంది. తెలుసా మీకు? దురద పుట్టిన కాడ మీరు మందు రాస్తే ఆ మందు మంట పుట్టిస్తుంది. మీకు మంట అనేది పుట్టిస్తుంది. ఆ మంట పుట్టిస్తుంది. అయ్యో, ఈ మందు పూసుకుంటే ఇక్కడ మంట పుడుతుంది,
మంట పుట్టిందంటే దురద తగ్గిపోద్ది నీకు దురద తగ్గిపోతుంది. అమ్మో నాకు మంటొద్దు, మంట అంటే నాకు భయం అని చెప్పి దురద పుట్టిన కాడాలో నువ్వు గోక్కుంటున్నావు అనుకోండి, ఏలు పెట్టి చేతులు పెట్టి గీక్కుంటున్నావు అనుకోండి, ఆ గీక్కున్నంతసేపు బాగుంటుందండి. దురద పుట్టిన కాడ ఒక్కసారి చెయ్యి తీసి చూడు, మంటలెక్కిపోతాయి. మంటలెక్కిపోతాయి. అర్థమవుతుందా మీకు? అంటే మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడు. ఆ గాయం నీకు మంటగానే ఉంటుంది, కానీ అది నీకు మేలు చేస్తుంది. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. అంటే నీ మేలు కోరేవాడు ఎవరు నీకు అర్థం కావాలి. నీ మేలు కోరేవాడు ఎవరు నీకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మనిషికి మేలు కలగాలన్నా, ఒక మనిషికి మంచి జరగాలన్నా ఖచ్చితంగా దేవుని మాటకు లోబడాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులు లోబడలేదండి. అందుకే వాళ్ళ గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? అరణ్యములో వారిలో కొందరు సనిగి సంహారకుడి చేత ఏం చేయబడ్డారట? చంపబడ్డారంటండి. దేవుడికి అసలు నచ్చదండి. ఆయన మాట అంటే మాటే. ఆయన ఇస్తానన్నాడంటే ఇస్తాడు, నువ్వు వెళ్ళిపోవాలి అంతవరకే. ఎందుకు నీకు అపనమ్మకం ఎందుకు? ఆయన మాట కఠినంగానే ఉంటుంది, నువ్వు లోబడాలి. ఆయన మాట గద్దింపుతోనే ఉంటుంది, నువ్వు లోబడాలి. ఆయన మాట నీకు మేలు చేసేదిగా ఉంటుంది, నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు అర్థం కాక ఏదో ఆయన బోధనను, ఆయన మాటను అపార్థం చేసుకొని ఆ క్షణానికి నిర్ణయం తీసుకున్నావంటే నీ జీవితం పతనం అయిపోతుంది. వద్దు. మనకు మేలు చేసేది ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే 66 పుస్తకాలతో ఉన్న దేవుని మాట తప్ప మరొకటి లేదు. ఓకేనా? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, దేవుని మాటకు విధేయులై బ్రతకండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పాను, విన్నారు తండ్రి. ఆ విన్న మాటలను తండ్రి మీ పిల్లలు ఎవరు కూడా విడిచిపెట్టేవారుగా ఉండక ఆ మాటల ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండినట్లు కృప చూపించండి. చేరువచ్చిన మీ పిల్లలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి, వారి ప్రయాణాలలోనూ తోడుగా ఉండండి తండ్రి. కృప చూపించండి తండ్రి. దూర ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్ళి కష్టపడి పని చేసుకుంటున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలలోనూ తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా కాపాడండి తండ్రి. ఎవరెవరు మీ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీకు మీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి మీ కుమారుడు తండ్రి ఆదాము యొక్క రిలేటివ్స్, బంధువులు తండ్రి ఒంగోలు హాస్పిటల్లో ఉన్నారని తెలియజేశారు తండ్రి. రక్తం కావాలని ఎంత రక్తం ఎక్కిచ్చినా రక్తం సరిపోవడం లేదని వైద్యులు సూచించారు తండ్రి. మీ కుమార్తెకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తెను, చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. సంబంధమైన దీవెనలతో ఆ కుటుంబాన్ని నింపండి. మరి వివాహ జీవితంలో తండ్రి ముందుకు తీసుకురండి. మీ చిత్తానుసారంగా ఎవరిని ఏర్పరిచారో తండ్రి వారిని తీసుకురండి తండ్రి. రేపు ఉదయం జరిగే బైబిల్ తరగతిలో కూడా మేమంతా ఇలా కలిసి మీ సత్యాన్ని నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనైనా అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాను.